గాంధీ గ్రేటా? ఫాదర్ ఆఫ్ ది నేషనా? మలబార్ రెబేలియన్ లో దాదాపు 10,000 మంది పైగా హిందువులు చనిపోయినా సరే, 2,500 మంది ఫోర్స్డ్ కన్వర్షన్ జరిగినా సరే, చాలా రేపులు జరిగినా సరే, అట్లీస్ట్ కండెమ్ చేయకుండా, పైగా వాళ్ళు చేసేది పవిత్ర యుద్ధం, ముస్లింలు చేసేది పవిత్ర యుద్ధం, దే ఆర్ బ్రేవ్ అని అంటాడా? అందుకు గ్రేటా గాంధీ? అట్లీస్ట్ స్టాండ్ అయినా తీసుకున్నాడా హిందువులకి? పైగా బుజ్జగించి హిందూ ముస్లిం యూనిటీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేసి హిందువులని బుజ్జగిస్తారా? ఒకవేళ బుజ్జగించిన శాంతి దూత అయితే మరి వాళ్ళని అపోజ్ చేసి కండెమ్ చేయాలి కదా, అది చేయలేదు. అందుకు గ్రేట్ ఏమో బహుశా. నొకాలే ఇన్సిడెంట్ అని ఉంటుంది 1946 నొకాలే ఇన్సిడెంట్ లో ముస్లిం లీగ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నంలో చాలా మందిని హిందువులను చంపారు. దాదాపుగా 5,000 మంది హిందువులు చనిపోయారు, చాలా మంది రేప్ కి గురయ్యారు. ఆ పేపర్ కట్టింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, కావాలంటే స్క్రీన్ పైన ఇస్తా. అంత దారుణంగా రేప్ చేసినా కూడా అట్లీస్ట్ అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం 1946 లో 144 సెక్షన్ పెడతా అంటే దాన్ని కూడా విభేదించి మీరు ముస్లింల హక్కులని కాలరాస్తున్నారు, వాళ్ళని ప్రొటెస్ట్ చేసుకోనివ్వండి అని బ్రిటిష్ తో ఫైట్ చేస్తారు గాంధీ. భగత్ సింగ్ ని ఉరి తీయొద్దని దేశం అంతా ఉట్టుడుగుతుంటే దానికి సపోర్ట్ చేయకుండా అపోజ్ చేస్తాడు, ఆయన వైలెన్స్ మార్గం ఎంచుకున్నాడని. సరే పోనీ అపోజ్ చేశాడు అనుకోండి, ఏంటి సుభాష్ చంద్రబోస్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడా? ఏంటి అఫీషియల్ గా రికార్డ్స్ ప్రకారం ఆయన ఎక్కడ అనలే, అదొక మిత్. సుభాష్ చంద్రబోస్ యొక్క నెఫ్యూ గ్రాండ్ సన్ రాసిన పుస్తకంలో ఉంటది, మీకు ఆ పుస్తకాన్ని రిఫరెన్స్ కూడా ఇస్తా. అఫీషియల్ గా సింగపూర్ లో ఎక్కడ అనలేదు సుభాష్ చంద్రబోస్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. పైగా అపోజ్ చేశాడు, ఆయన ఐడియాలజీని అపోజ్ చేసి స్ట్రాంగ్ గా ఫోర్స్ ప్రెషర్ చేస్తేనే కదా 1934 లో అపోజ్ చేశారు. 1939 లో రిజైన్ చేసి వెళ్ళిపోతాడు, వైలెన్స్ ఎంచుకుంటాడు. మీరు చేసిన మార్గంలో వెళ్తే ఇంకొక 200-300 సంవత్సరాలైనా మనకు స్వాతంత్రం రాదనే కదా. నావల్ రివోల్ట్ 1946 అని ఉంటుంది, చదవాలి ముందు. 78 షిప్స్ తోని దాదాపు 20,000 మంది సైనికులతోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని షేక్ చేస్తుంది. దాన్ని అఫీషియల్ గా పబ్లిక్ లా దాన్ని కండెమ్ చేస్తారు గాంధీ అండ్ నెహ్రూ అట్లా చేయొద్దని. అందుకు గ్రేటా గాంధీ? బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో గాంధీ అనేట ఆయన ఎలా చూసారంటే, క్లెమెంట్ అట్లీ ఇంటర్వ్యూ పిబి చక్రవర్తి అని చదవండి, పర్సనల్ ఇంటర్వ్యూలో ఏం రాశారు. మినిమల్ అంటాడు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇంపాక్ట్ ఎంతంటే. అయినా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఆక్రమించి మనని పరిపాలిస్తూ మన మీదనే పెత్తనం చెలాయిస్తుంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసం ఫైట్ చేస్తే, ఫార్మర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ గురించి ఫైట్ చేస్తే, సాల్ట్ మీద ట్యాక్స్ ఉందని ఉప్పు సత్యాగ్రహం చేస్తే అది గ్రేటా? ఎవరైనా సరే మన దేశానికి వచ్చి ఆక్రమిస్తే వాళ్ళతో డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తామా? డిప్లొమాటిక్ శాంతి చర్చలు చేస్తామా? పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే యుద్ధం చేసి గెలిచి తర్వాత మాట్లాడాంగా. ఎందుకు మొన్న పహల్గామ్ అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ చేసాం, శాంతి చర్చలు చేయలేదు. దెబ్బ పడున్నాం, దెబ్బ తినున్నాం. దెబ్బ తినున్నోళ్ళు శాంతి చర్చలు చేయరు, దాన్ని చేతగాంతనం అంటారు. అందుకు గ్రేటా? ఇంతమంది చావుల కారణమై ఇవన్నీ చదివి ప్రతి ఒక్క బుక్ రిఫరెన్స్ ఇస్తా, పేపర్ కట్టింగ్స్ ఇస్తా, ప్రతి ఒక్కటి ఇస్తా. నేను ఆథెంటికేటెడ్ గా మాట్లాడుతున్నా, ఏది నోటుకొచ్చింది నేను మాట్లాడట్లే. ఎంతో బాధపడి పెయిన్ ఉంది కాబట్టి చెప్తున్నా. భారత్ మాతాకి జై.